హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే మన ఇంట్లో చాలా ఫ్రెష్గా, చాలా లేతగా, చాలా బాగా గోంగూర వచ్చింది. సో మంచి పుల్ల గోంగూర. అది అంటే రెండు రకాలు ఉంటాయని చాలామందికి తెలుసో తెలియదు, కానీ ఒకటి తెల్లది ఉంటుంది, ఎర్రది ఉంటుంది. తెల్లదేమో పులుపు ఎక్కువ ఉండదు, ఎర్రది పులుపు ఎక్కువ ఉంటుంది. సో ఊర్లో అయితే అమ్మ తెల్లది కొంచెం, ఎర్రది కొంచెం కలిపి వండుతుంది అనమాట. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే వాళ్ళు ఏం చేద్దాం, మనం గోంగూర తెంపుకొని పోయి ఏమనుకుంటున్నారు, కూరను పచ్చడు కదా? అస్సలు కాదు, సూపర్ వెరైటీ చేసుకుందాము. సో ముందు అది తెంపేటప్పుడు ఎక్కువ ముచ్చట్లు చెప్పలేనేమో, ఎందుకంటే చాలా ఎండ ఉంది పొద్దున్నే, కానీ విపరీతంగా ఎండ ఉంది. అందుకే కూర్చొని ఫస్ట్ ఇంట్రో చెప్తున్నా. మన టవర్ గార్డెన్లో కూడా బాగుందండి గోంగూర. సో అక్కడ కొంచెం అంతా తెంపుకొని పోయి మనం స్పెషల్గా వండుకొని తిందాం. మన టవర్ గార్డెన్లో కాస్త ముదిరిన గోంగూర ఉంది, ఇది కూడా బాగుంటుంది. ఎప్పుడో వేసాం కానీ భలే ఉన్నాయి టవర్ గార్డెన్లో. ఆల్మోస్ట్ 4-5 monthsగా అన్నీ కాస్తూనే ఉన్నాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది బెంగళూరు బచ్చలి, ఇది పుదీనా అయితే తెంపి వాడుకుంటున్నాము. అయినా సరే ఫ్రెష్గా భలే వస్తుంది. ఇందులో మనం వేసిన ముల్లంగి అయిపోయింది, కానీ ఇందులో ముల్లంగి ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ ముల్లంగి. టమాటాలు మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ కాస్తాయి. ఇదిగోండి మంచిగా. ఇంకేం తీయట్లేదు ఇందులో, చూద్దాం ఎన్ని రోజులు కాస్తాయి, ఎన్ని రోజులు లైఫ్ ఉంటుంది దీనికని వదిలేసామన్నమాట. అట్లా అక్కడ బాగుంది, అక్కడ తెంపుకుందాం. అయ్యో చెట్లు వచ్చేసినాయి. మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇట్లా చెట్లు వచ్చేసినాయి అనుకోండి, మామూలుగా జనరల్గా వేర్లతోటో లేదంటే కోసి కూడా అమ్ముతారు కదా. యాస్టీజ్గా ఇలా అంటే వేర్లు లేకున్న ఓన్లీ స్టెమ్తో కూడా మనం కుండీలో పెట్టేసుకుంటే కూడా వస్తుంది గోంగూర. గింజలే ఇయ్యక్కర్లేదు. చెట్ల నీడకు కాబట్టి ఫ్రెష్గా ఉంది, మంచిగా ఎదిగింది కూడా పైకి. మంచిగా నీళ్ళు పెట్టింది కదా, ఇట్లా వీకంగా అట్లా వస్తుంది చెట్టు. ఇదిగోండి ఫ్రెష్గా లేతగా, మనకి ఎట్లా కావాలని అట్లనే డైరెక్ట్ తెంపుకున్నాం చెట్ల నుంచి. సో కాడలు ఏం లేవు కాబట్టి డైరెక్ట్ కడుక్కొని వేసేసుకోవడమే. వెళ్ళిపోయి వంట చేసుకుందాం. ఇదిగోండి, మనం మన తోటలో నుంచి తెంపుకొచ్చిన ఫ్రెష్ గోంగూరతో ఈరోజు ఏం చేయబోతున్నామంటే గోంగూర బిర్యానీ. సో గోంగూర బిర్యానీ అనగానే సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు. నాకు తెలుసు ఆ విషయం. నాన్ వెజ్ అనగానే వెరైటీస్ ఉంటాయండి. రెస్టారెంట్కి పోయినా, ఫంక్షన్స్కి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా. వెజ్ అనగానే బాగా నెగ్లెక్ట్ చేస్తారు. అది నాన్ వెజ్ ఫంక్షన్ అయితే, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఫంక్షన్ అయినప్పుడు వెజ్ వాళ్ళని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా మా వైపు అయితే సింపుల్గా మంచిగా ఇంత పప్పు, గుత్తి వంకాయ, సాంబారు, ఇంకేదన్నా కూర, ఫ్రై, దొండకాయ ఫ్రై, అట్లా స్టాండర్డ్ మెనూ ఉంటుంది అనమాట వెజ్ అనే వరకు. కానీ వెరైటీస్ తక్కువ. బట్ నాకు ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే భీమవరం. మళ్ళీ మన భీమవరం వంట అనమాట. చాలా 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 టేస్టీగా చేసిందండి ఆవిడ, చాలా నచ్చింది నాకు అది. సో అది చూపించబోతున్నా. అయితే జనరల్గా బిర్యానీ అనగానే ఏం చేస్తాము, బాస్మతి రైస్ కానీ సోనా మసూర్ రైస్ కానీ వాడతాం కదా. బట్ నేనేం చేశానంటే చిట్టి ముత్యాలు లేదంటే జీరా రైస్ అంటారు. సో వాటితో మాత్రమే ఈ బిర్యానీ చేశాను. ఎంత అంటే నార్మల్గా సోనా మసూరితో చేసిన బిర్యానీ లేదంటే బాస్మతి రైస్ బిర్యానీ కంటే కూడా రెండింతలు అనమాట, అదిరిపోతుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్కడ దొరుకుతాయని మళ్ళీ అంటారు, ఎనీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి జీరా రైస్ లేదంటే చిట్టి ముత్యాలు. అసలు బియ్యమే స్మెల్ వస్తుంటాయి, సూపర్ స్మెల్ వస్తుంటాయి అనమాట. ఇవి మన అంటే నాటు, ఇవన్నీ కూడా నో హైబ్రిడ్. సో హైబ్రిడ్ కాదు కాబట్టి ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే హైదరాబాద్లో రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నానండి, రెగ్యులర్గా అక్కడి నుంచి తెచ్చుకుంటాను. సో
సో ఇది విషయం. చాలా సింపుల్ ప్రాసెస్ కానీ అద్దిరిపోయే టేస్ట్ అనమాట. అది కూడా ఏం చేద్దాం తెలుసా, ఈరోజు మనము కుండలో చేసుకుందాం. దీనికి ఏం కలుపుకోకుండా పర్లేదు, లేదంటే కొంచెం రైతా కానీ ఏదన్నా. అయితే ఒకసారి తెలుసా యాక్సిడెంటల్గా అసలు బిర్యానీ ప్లాన్ లేకుండింది. బట్ ఆ రోజు ఏం చేసినామంటే ఏదో చుక్కకూర చట్నీ, ఇంకేదో పప్పు, ఇంకేదో చేసినాము. బట్ సడన్గా మళ్ళీ ఏదో మనం గోంగూర బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది, మన దగ్గర ఉండే అప్పుడు చేసినాము. సో కాంబినేషన్లో చుక్కకూర చట్నీ కలుపుకొని తింటే అమృతంలాగా ఉండింది. కొన్నిసార్లు అలా యాక్సిడెంటల్గా కాంబినేషన్స్ మనకు సెట్ అయిపోతుంటాయి. ట్రస్ట్ మీ, గోంగూర బిర్యానీకి చుక్కకూర చట్నీ అదిరిపోతుంది. రైతా కాంబినేషన్, అంతకుమించి అవసరం లేదు. దీనికి గబగబా చేసేసుకుందాం రండి. కుండలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, కుండలో చాలామంది డౌట్ అడిగారు, కుండలో అడుగంటుతుంది, తెల్లగా అవుతుంది, దాన్ని ఏం చేయాలా, ఏం పోగొట్టాలని. ఇగో పోయిన కాడికి పోతుంది, ఉన్న కాడికి ఉంటుంది. కుండ నల్ల కుండ అయినా ఏం కాదు. ఇంకా చాలామంది డౌట్లు ఏంటంటే ఇక మళ్ళీ స్టవ్ వేస్ట్ గ్యాస్ అంటారు, నన్ను క్లాస్ వీక్తారు, అందరు అత్తలు తయారైపోయారు నాకు. ఇదిగోండి, కుండ నల్లదైనా రెడ్దైనా ఒకటే, మట్టి ఏరియాని బట్టి మట్టి మారుతుంది. వండేటప్పుడు మన నార్మల్ గిన్నెలు కూడా లోపల నల్లగా అవుతుంటాయి, మళ్ళీ గీకుతుంటాం, మళ్ళీ కడుగుతుంటాం కదా. కుండలు కూడా అంతే. సో లోపల నల్లగా అయినాయి అని పడేయక్కర్లేదు, కింద నల్లగా అని గీకక్కర్లేదు. ఎంత కడిగితే అంత కడగండి, ఎంత పోతే అంత పోతుంది. నార్మల్గా యూజ్ చేయండి, నార్మల్గా వాష్ చేయండి. ఓకేనా, వండుకుందాం. కుండ వేడెక్కింది. ఇందులో ఏం చేద్దామంటే ఆయిల్, నెయ్యి రెండు వాడతాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెమే నెయ్యి వేసుకొని ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఆయిల్ ఎలా వేస్తానో చూద్దాం. చాలు. దీంట్లో బిర్యానీ ఆకు, ఏమంటారు అనాస పువ్వా, ఈ పేర్లు నాకు తెలియదు, అన్నీ తెచ్చిపెట్టుకుంటా, టక 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 వేసుకుంటా అంతే. సో చెక్క, ఇలాచి, లవంగా అన్నీ వేసి కాస్త ఇలా అనుకుందాము. ఇవి ప్రాపర్గా మెల్లిగా వేగాలండి, వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఏదో గబగబా మాడగొట్టో అట్లా చేయొద్దు అనమాట. దీంట్లో ఏం చేద్దామంటే కాస్త షాజీరా వేద్దాం. దీంట్లో కాస్త పచ్చి మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీలోకి ఫ్రెష్ది ఉంటేనే బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని వేస్తే టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. చాలామంది ఫ్రెష్ అల్లం వెల్లిపాయ చేసుకున్నప్పుడల్లా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడల్లా బిర్యానీ చేసుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు. మగ్గిపోయాయి కదా. దీంట్లో ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న అప్రాక్సిమేట్లీ 4 టమాటాలు అండి ఇవి. సో కేజీ రైస్ చేస్తున్నాను. గోంగూర కూడా ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ అలా వచ్చింది. ఎప్పుడు కొలతలు చెప్పదు శ్రీదే, కానీ ఈరోజు కొలిసి చూసుకున్నాం. ఇది కొంచెం మగ్గాలి. కాస్త మగ్గింది కదా టమాటాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కడిగి పెట్టుకున్న గోంగూర వేసేయాలి. చాలా ఈజీ, చాలా టేస్టీ, చాలా స్పెషల్. మూత పెట్టేద్దాము. అయితే ఇది మగ్గేలోపు ఒక చిన్న ప్రాసెస్ చేసుకుందాం. మనం ఆనియన్స్ కోసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ను అండ్ ఇందులో కూడా ఆయిల్ తక్కువ వేసాము, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం మనము ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నాక మనకు ఆయిల్ మిగులుతుంది, మళ్ళీ ఆయిల్ ఎందుకు వేస్ట్, ఇందులో వేసేస్తే అయిపోతుందని ఓన్లీ నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఆనియన్స్ పని అయిపోగొట్టుకుందాం. పొడువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ మంచిగా ఎర్రగా వేయించుకొని బిర్యానీ పైన వేసుకుంటే అదిరిపోతాయి. అయితే ఎర్రగా కావడానికి ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ కలపాలి మనం. సో అసలు బిర్యానీలో వేయలేదు కదా మనము, కొంచెం వేసుకుందాం, తొందరగా రెడ్గా అవుతాయి.
ఆకుకూరలన్నిట్లో నాకు మాత్రం గోంగూర చూస్తే ప్రాణం లేచి వస్తుందండి. ఎట్లుండి పెట్టినా తింటా. ఆయిల్ ఇంకొంచెం వేయచ్చేమో కదా. ఈ స్టేజ్లో కాస్త ఉప్పు, ఆల్రెడీ ఆనియన్స్లో ఒక స్పూన్ వేసాం కదా, ఇందులో కూడా కొంచెం ఒక స్పూన్ వేద్దాం. అండ్ పసుపు, కొంచెం మిరప్పొడి వేస్తానండి, టేస్ట్ బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ అలా వేస్తున్నాను. చూడండి, ఇవి చిట్టి ముత్యాలు రైసు, చిన్నగా చిట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకే అసలు అక్కడ గిన్నె అక్కడ ఉంది, నా ముక్కు దాకా స్మెల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా పంట పొలాల్లో పంట వేస్తారు అనుకోండి, చిట్టుముత్యాలది గట్లెంబడి నడుస్తూ ఉంటే అసలు ఆ బియ్యం అంటే పాలు పోసుకునే టైంలో నుంచి కూడా ఫుల్ స్మెల్ వస్తుంది అనమాట. అటు నుంచి నడుస్తుంటే కూడా రైస్ స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఒకసారి తిన్నారనుకోండి, చచ్చిన బాస్మతి రైస్ ముట్టరు, అంత బాగుంటుంది. అయితే కేజీ రైస్ అండి, కేజీ రైస్ అంటే దీంతో 4 గ్లాసులు వచ్చాయి. నిజానికి ఏం చేస్తామంటే పాత బియ్యానికి 1:2 నీళ్ళు పోస్తాం కదా. అయితే ఇది కొంచెము మన గోంగూరలో అట్లా తడి ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నానంటే 1 గ్లాస్ తక్కువ, అంటే 4 గ్లాసెస్కి 8 గ్లాసు నీళ్ళు కాకుండా 7 గ్లాసెస్ నీళ్ళు తీసుకున్నాను అనమాట. దీన్ని ఒకసారి కడిగి పెట్టేసుకుంటే అయిపోద్ది. ముందే కడగక్కర్లేదు. సో మనం నీళ్ళు ఏం చేస్తానంటే నేను పక్కన ఒక గిన్నెలో ఆల్రెడీ వేడి చేస్తున్నాను. మనం గోంగూర మగ్గేలోపు అది అయిపోతుంది కాబట్టి ఎంబడి వేయొచ్చని కడుగుతున్నాను. ఇవంతే. గోంగూర మెత్తగా అయిపోయింది. దీంట్లో ఏం చేద్దామంటే 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. వాటరు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా, అవుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి వాటర్, పోసేసుకుందాం. ఫటాఫట్ ఉండాలన్నమాట మనకి. చూడండి, ఈ లోపు మన ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. తీసేసుకుంటే ఇంత నూనె వేస్ట్ కాకుండా అందులో వేసేసుకోవచ్చు మనం. సో ఆనియన్స్ ఇలా పట్టుకొని ఇవి లాస్ట్లో వేసుకుందాం. సో నీళ్ళు బాగా మరగాలండి. ఏ మాత్రము నీళ్ళు బాగా మరగకుండా వేస్తే అన్నం మెత్తగా అయిపోద్ది. ఈ స్టేజ్లో మనము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పడుతుంది. కారం అంతా పర్ఫెక్ట్ సరిపోయింది, మసాలా పర్ఫెక్ట్ సరిపోయింది. మూసేద్దాం. బాగా ఒకసారి కిందికి మీదకి కావాలి. చూడండి, ఇలా నీళ్లు బాగా మసిలిపోయాకనే వేయాలి. బియ్యం వేసాక ఒక్కసారి కలిపి హై ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు ఉంచితే కాస్త దగ్గర పడుతుంది. అప్పుడు పైన మనం ఏం వేయాలో అవి వేసుకుందాం అన్నమాట. మన బిర్యానీ వావ్! బాగుంది కదా, చూడనికే తిన్నికే కూడా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. అబ్బా, నాన్ వెజ్ లేనిది బిర్యానీ ఏంటి అనకండి. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం సిమ్లో పెట్టాలి కాబట్టి దూరగా వేయించుకున్న మన ఆనియన్స్ ఇలా పైన వేసేద్దాం. ఈ టైంలోనే కొంచెము పుదీనా వేద్దాము, ఎక్కువ వద్దు, ఎందుకంటే మన గోంగూర ఫ్లేవర్ ఇందులోకి బాగుండాలి కాబట్టి కొంచెం వేద్దాం. మనం తాలింపులు అస్సలు వేయలేదు కదా, జస్ట్ అలా వేసి మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉంచితే మన గోంగూర బిర్యానీ రెడీ అన్నమాట. ఫైనల్గా మన గోంగూర బిర్యానీ రెడీ. తీసుకెళ్ళిపోయి సర్వ్ చేసుకుందాం. చిట్టి ముత్యాలతో గోంగూర బిర్యానీ కుండలో వండుకున్నాం. సూపర్ ఉంది. ఇది దించంగానే కాసేపు కొంచెం తడిగా కనపడుతుందండి, కానీ కాసేపు ఆరితే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది అనమాట. రెడీ.
చాలా కాలుతుంది, నోరు కాలుతుంది. అల్టిమేట్ ఉందండి. సో నేను మొన్న మామిడికాయలు అవన్నీ చూపిస్తుంటే మామిడికాయలు దొరుకుతలేవు అన్నారు కదా, గోంగూర అయితే దొరుకుతుంది కదా, వండుకొని తిని పండగ చేసుకోండి. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.